నమస్కారం అండి. నా పేరు సురేష్. వనస్థలిపురం హైదరాబాద్ నుంచి. ఈ సంవత్సరం జరిగిన ఏజీఎం మీటింగ్కి వెళ్ళాను. డిసెంబర్ 22 పిఎంసి ఆఫీస్కి. మీటింగ్ అటెండ్ అయ్యాను. చర్చలు జరిగినాయి మంచిగా. దానికి అనుగుణంగా ప్రణాళిక జనవరి నుంచి ఏం చేయాలి, మరి పిఎస్ఎస్ మూమెంట్లో 2009లోకి వచ్చాను. అప్పటి నుంచి ధ్యాన ప్రచారము చేస్తూ వచ్చాను. ఆ రకంగా పిఎంసి ఇప్పుడు ప్రతి ఒక్కరికి వెళ్ళాలి అంటే మన విధంగా మనము కృషి చేసి ఒక ప్రణాళికాబద్ధంగా కానీ సామూహికంగా ముందుకు తీసుకెళ్తే ఈ అభివృద్ధి అనేది పిఎస్ఎస్ఎంకి మరియు ఇది ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అయ్యేదానికి ఒక సామూహిక శక్తిని అందించగలిగిన వాళ్ళమవుతాం. మరి షేర్ హోల్డర్గా మరి నా బాధ్యతగా నేను వెళ్ళి అక్కడ మీటింగ్లో అటెండ్ అయ్యి అక్కడ ఉండే రెస్పాన్స్ని తీసుకొని వచ్చాను. మరి అందరము మనం మరింతగా కృషి చేసి పత్రిసార్ జ్ఞానాన్ని 18 ఆదర్శ సూత్రాలని ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తే పిఎంసి అనేది అన్ని లాంగ్వేజెస్లో వస్తుందని పత్రిసార్ చెప్పారు. మరి 2026లో దాన్ని కంప్లీట్గా మనము అన్ని లాంగ్వేజెస్లో వెళ్ళాలి అంటే పిఎంసి తెలుగు స్థిరపడాలి. దానికి అందరం కలిసి సహాయం చేద్దాం, ముందుకు రండి. జై పత్రిజీ, జై జై పత్రిజీ, జై పిఎంసి. థ్యాంక్ యూ మాస్టర్స్.